ఈ విధంగా చేసుకుంటే మనకి స్టేబుల్ ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం కంటిన్యూగా ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఇంకో దాంట్లో కవర్ అయిపోయాం. అరౌండ్ 50% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఇప్పుడు కాదు ఎప్పుడూ ఉంది, కానీ ఎవరు యూజ్ చేయలేదు. కష్టపడితే మాత్రం మంచి రాబడి అయితే వ్యవసాయంలో అయితే ఉంది. తక్కువలోనే నాకు రోజుకి 10,000 నుంచి ఒక్కొక్క రోజు 20,000 కూడా వచ్చే రోజులు ఉన్నాయి. వ్యవసాయం పంటలన్నింటిలో రాజు ఏంటంటే వంగే. అది ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు లేస్తుందో తెలియదు. హే ఎంటర్‌ప్రెన్యూర్స్, నేను మీ అవినాష్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ బిస్కనెక్ట్. సో ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ వీడియో. ఎవరైతే పార్ట్ 1 వీడియోని చూడలేదో కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, వెళ్ళి వెంటనే వాచ్ చేయండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని బిజినెస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ లో అయితే మెన్షన్ చేయండి. ఒకటి పాలీ హౌస్ ఉంది. పాలీ హౌస్ అది ఇప్పుడు చాలా మంది దానికి ట్రెండ్ బాగా హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ అంటున్నారు. అవును, అది చేస్తే ఇప్పుడు ఆల్రెడీ డాక్రాల్లో కూడా సబ్సిడీ 2,50,000 అంత ఇస్తాను. 50% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఇప్పుడు కాదు ఎప్పుడు ఉంది, కానీ ఎవరు యూజ్ చేయలేదు. అంటే మనకి ఏంటంటే దానికి మన సొంత ల్యాండ్ ఉండాలి, దానికి ఏంటంటే చుట్టూ మనమే ఉండాలి. ఎవరైనా సరే మన కిట్టి గిట్టిన ఉంటే కొద్దిగా పాడు చేశారంటే దానివల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ కవర్. అది మన ల్యాండ్లోనే మధ్యలోనే ఉండాలి. అది దానికి ఏంటంటే నేను ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాను. అది 2025 సెంట్లకు పెడుతున్నాను నేను. కాకపోతే 5 lakhs అవుతుంది పెట్టుబడి. అది రాయితీ కింద, మరి రాయితీ పోయే వస్తుంది. మన రాయితీ కూడా అందులోనే ఉండదు, మనకు ఓన్లీ 5 lakhs మనం సబ్సిడీ కింద ఇస్తారో అది మనం పే చేసుకోవడమే. అదొకటి కొద్దిగా అది వేయడం వల్ల ఏంటంటే అదర్ పంటలు ఏదైనా సరే ఇప్పుడు మనం టమాటా ఏ సీజన్లో కావాలంటే ఆ సీజన్లో పండించుకోవచ్చు. క్యాప్సికమ్ కానీ టమాటో కానీ ఇంకా ఏదైనా పంట అనేది మన బొకే పువ్వుస్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్, బెంగళూరు ఫ్లవర్స్ కానీ ఇవన్నీ ఏదైనా సరే మనం అనుకునే టెంపరేచర్స్ దానిలో ఉంటాయి. దానివల్ల ఏంటంటే పంట నాశనం అవ్వదు, మనం అనుకునే దిగుబడి చేసుకోవచ్చు. దాన్ని బట్టి సీడ్ కూడా ఎంచుకోవాలి, సీడ్ క్వాలిటీ కూడా ఎంచుకోవాలి. సీడ్ బట్టి మన క్వాలిటీ అవుట్పుట్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు వంగ కానీ ఒకసారి వంగ వేసాను రండి. ఇది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వంగ మొక్కలు ఉన్నాయి కదా, ఇది గ్రాఫ్టింగ్ ఉంది. గ్రాఫ్టింగ్ కాకర కూడా గ్రాఫ్టింగే. బీర, కాకరి, కీరాదోస, బీర, వంగ, టమాటా ఏంటంటే అడవి వంగ చెట్లు ఉంటాయి. అడవి వంగకి దానికి ఏంటంటే గ్రాఫ్టింగ్ చేస్తారు. మనకి చూడండి పాల చెట్టుకి సపోటాకి గ్రాఫ్టింగ్ ఎలా చేస్తారో ఇది కూడా అంతే. ఆల్రెడీ నేను రాయ్పూర్ ఒక 5 years బ్యాక్ వెళ్ళాను. అప్పుడు ఆల్రెడీ నేను ఈ నార్ అనేది అక్కడే మనకి 11 rupees పడ్డది రాయ్పూర్లో. అక్కడ నుంచి నర్సరీ నుంచి నేను తెప్పించుకున్నాను. ట్రైన్కి వచ్చాయి ఒక 5,000 మొక్క తెప్పించి ఉడిసాం. కానీ ఇవి ఏంటంటే వైరస్ అనేది తట్టుకుంటుంది. ఎంత పెద్ద వైరస్ తట్టుకుంటుంది, నిలబడుతుంది. కొన్ని చెట్లు ఏంటంటే కాపు వచ్చిన తర్వాత చచ్చిపోతాయి. వంగ నిలబడుతుంది 8 months మినిమం. కాకర కూడా ఈడ్లింగ్ ఏంటంటే మామూలుగా ఈడ్లింగ్ 8 months లాంగ్ టర్మ్. అది 8 నెలల వరకు పనిచేస్తుంది. మనం ఇచ్చి పోషకాలు పెట్టి కానీ నీట్గా చూసుకుంటే తెగుళ్ళే పట్టుకుంటుంటే కాకర లాంగ్ టర్మ్. మిగతా బీర, కీరా దోస ఏదైనా సరే 3 months పంటలు అవన్నీ. ఇది ఒకటే 8 months. కాస్ట్ డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుందండి? కాస్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది. బీర రేట్ అంటే మొన్నట సంక్రాంతి ముందు వరకు 1,200, 1,000 ఇలా ఉంది ఒక కేటు. అంటే 24 kgs ఇలా వస్తుంది. ఇప్పుడు అదే రేట్ ఏంటంటే 700 ఉంది ఇప్పుడు బీర. కాకర మాత్రం స్టార్టింగ్ నుంచి 4 months నుంచి ఒకే రేంజ్లో ఉంది ఈ సంవత్సరం. టమాటీ ఇప్పుడు డౌన్ అయింది, కానీ మన నవంబరు, డిసెంబరు, జనవరి వరకు కూడా 1000 బిలో పైనే ఉంది, కానీ తక్కువేం లేదు. తర్వాత నుంచే డౌన్ అయింది. జనవరి 10th నుంచి అనుకుంటాను 700, 800కి డౌన్ అయ్యి వచ్చింది. కానీ అంతవరకు 1,000 రూపాయలు
బాగా రేట్ ఉంది. మినిమం 65 రూపీస్ ఇలాగ అమ్మేవారు అప్పుడు. వంగ కూడా ఈ సంవత్సరం అయితే ఇప్పుడంటే సమ్మర్లో ఇప్పుడు రేట్ ఉంటుందో ఉండదో అనేది పెట్టాలని పెట్టడం. మన దసరాకి 10 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబరు ఆ రేంజ్లో వంగ 80 రూపాయలు, 90 రూపాయలు కూడా ఈ సంవత్సరం మార్కెట్ స్టార్ట్ చేసింది. వ్యవసాయం పంటలన్నింటిలో రాజు ఏంటంటే వంగే. అది ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు లేస్తుందో తెలియదు, కానీ ఆ టైంకి మనం పంట ఉంటే మాత్రం క్లిక్ అయిపోద్ది. అలాగని మినిమం రేట్ ఉంటుంది, దీంట్లో లాస్ అంతే ఉండదు. అది ప్రస్తుతానికి అయితే ఇవి పంటలు. టమాటా మామూలుగా మల్చింగ్ మీద ఉడిసేవారమే, కొద్దిగా ఉడాలని మామూలుగా ఉడిసాను. సమ్మర్లో ఏమో రేట్ ఉంటుందేమో అని. అంటే వాతావరణం కూడా ఫుల్ పెరిగితే ఎండగా కాయ ఏంటంటే ఉడికిపోతుంటది. చెట్టుకున్నప్పుడు ఉడికిపోతుంది. అదే మల్చింగ్ మీద ఉంటే ఉడకదు. మీరు అన్నారే పాలీ హౌస్, అందులో అయితే టమాటా ఇంకే ఏం అవ్వదు. ఇంకా మనకి ఏంటంటే టెంపరేచర్ ఎంత కావాలో అంతే తీసుకుంటాం. మనకి ఎండ ఎక్కువ వచ్చినా, కూలింగ్ ఎక్కువ వచ్చినా సరే దాని టెంపరేచర్ మినిమం నార్మల్ టెంపరేచర్ తీసుకుంటది కాబట్టి అది బాగుంటుంది. ఇది ఫిల్టర్ అండి, డ్రిప్ యూనిట్ అంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి దీని నుంచి ఇది నాన్ రిటర్న్ వాళ్ళది. దీని నుంచి వచ్చిన తర్వాత స్టోరేజ్ ఇక్కడ యూనిట్ లో ఫిల్టర్ ఒకటి ఉంటుంది, జాలీ టైప్. మనకి డస్ట్ ఏమున్నా సరే ఇక్కడ క్లోజ్ అవుతుంది, ఫిల్టర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇందులో ఒకటి ఉంటుంది, ఇందులో డస్ట్ వెళ్తుంది. ఇసుక లాంటిది ఏమైనా వచ్చినా వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇంకా దానికంటే ఏమున్నా ఇందులో ఆపుతుంది. ఏంటంటే మన స్వచ్ఛమైన వాటర్ అంటే నలకలు కానీ డస్ట్ కానీ ఏమి రాకూడదు. దానివల్ల ఏంటంటే మనకి ఉన్నాయి కదా, ఈ డ్రిప్ నుంచి వస్తాయి కదా వాటర్, ఇలా పడుతుంటది. అంటే జామ్ అయిపోకుండా అది యూనిట్ లో ఫిల్టర్ వాటర్ ఇలా వస్తుంది, డ్రాప్ పడుతుంటది. మనం ఏంటంటే దీనివల్ల యూజింగ్ ఏంటంటే మన ఎరువులు ఉంటాయి కదా, మనం వాటర్ లో కలిపేసుకొని డైరెక్ట్ ఇది పెట్టేసి వాల్ ఇప్పేది టైట్ చేస్తాం అనుకోండి, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే వాటర్ లో కంటిన్యూగా మనకి ఇంత టైంలో 200 లీటర్లు ఎంత టైంలో వదలాలంటే దాన్ని బట్టి ఇది యూనిట్ ప్రెజర్ పెట్టి పంపించుకోవచ్చు. యూనిట్ వల్ల మనం మ్యాన్ పవర్ని పెట్టి ప్రతిదీ వేయాలంటే కష్టమైపోద్ది. దానికి ఏంటంటే 1 ఎకరం 2 ఎకరాలకైనా ఏదైనా సరే మన పని మనం చేస్తానా, దీని పని ఇది ఒకే రోజులో అన్ని పనులు అయిపోతాయి, ఈజీగా ఉంటుంది కొంచెం. మీకు ఇదే పంట అండి? ఇది కీరా దోస అండి. స్టార్టింగ్ స్టేజ్ ఇది. ఇప్పుడు ఆల్రెడీ 10 days అయింది. 10 days అయింది. 45 days కి ఇది కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఏంటంటే తాళ్ళు కట్టాలి, చిన్న దారాలు అటు అన్ని కడితే ఇప్పుడు మనం చూసారు కదా స్టేకింగ్ అలా వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను అది మార్కెట్ ఏంటంటే ఇప్పుడు వరకు కీరా దోశ డౌన్ ఉంటుంది మార్కెట్, ఎక్కడి నుంచి రేజ్ అవుతుంది దానివల్ల అది మనం చూసుకుంటాం. మళ్ళీ కొన్న టైంలో ఏంటంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు అంటే సెప్టెంబర్ నుంచి మార్కెట్ ఎవరు వేయరు, ఆ టైంలో కూడా వేస్తాం మేము. యాక్చువల్లీ ఇయర్లీ ఉంటుంది దీని మార్కెట్ రేటు. మినిమం రేటు అయితే 20 రూపీస్ మనకు ఉంటుంది, అది చూసుకోవాలి. మరి అంటే మీరు చూసినట్టు తక్కువ 10 సెంట్లు 15 సెంట్లు నాకు ఎంతవరకు ఉందో అంత మోతాదుగా మనం పెట్టుకుంటాం. కానీ ఒకే క్రాప్ కాకుండా రకరకాల క్రాప్లు ఉంటాయి, సీజన్ టైం బట్టి. ఈ విధంగా చేసుకుంటే మనకి స్టేబుల్ ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి కంటిన్యూగా ఒక దానిలో ఫెయిల్ అయినా ఇంకో దాంట్లో కవర్ అయిపోయి మనం ఏంటంటే పని చేసేటప్పుడు కూడా అది పోయినా పర్లేదు వచ్చిందిరా అని కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. మనం అదర్గా పెట్టిన దాని పెట్టుబడికి అమౌంట్ కూడా మన దగ్గరే, అంటే మనం పూర్తి ఒక దాంట్లో లాస్ అవ్వకుండా ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో మనం కవర్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా అనుకుంటాం. ఒక పంట పెట్టి తీయాలంటే ఇబ్బంది అవుతుంది. ఇది బేరండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ 65 days అయింది. 65 ఇది షీడ్ నాటు కటింగ్ వచ్చి 20 రోజులు అయిపోతుంది. ఇప్పటికైతే ఒక 70 ట్రేలు కటింగ్ అయింది. 70 ట్రేలు. ఇప్పుడు ఇంకా మనకి ఏంటంటే దీనిలో మనకి ఇది అయితే బాగానుంది, కొన అనేది బాగానుంది. చివర వస్తుంది కదా ఇది ఉంటే మనకి ఏంటంటే ఎన్ని ఆకులు వస్తే అన్ని పింజలు వస్తాయి. స్టెప్ ఇక్కడ ఫెయిల్ అయింది చూడు, ఇది దోమ వల్ల ఫెయిల్ అవుతుంది. దోమల వల్ల ఇప్పుడు ఇది నిలబడ్డది, ఇది వస్తుంది, ఇది వస్తుంది. మొత్తం ఇవన్నీ ఇంకా మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ కానీ ఏదైనా ఎరువు అయితే మనం ఏదైతే పెడుతున్నామో దాని నుంచి ఆల్రెడీగా దోమ చూడండి, దోమ తినేస్తుంది.
చూసారా? దానివల్ల దీనిలో పంట నష్టం కావాల్సింది చీడపీడ పురుగులు. దానివల్ల అది చూసుకుంటే జస్ట్ తెగులు అన్నాను కదా, సారీ ఇది ఎండు తెగులు. ఇలాగా మొత్తం జీవం పోద్ది. అంటే మనకు ఆకు ఇప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఉంటాం, మనకి నరాలు ఎలా ఉంటాయో ఇది ఇది చూడండి ఇలాగా ఉండాలి. ఈ వాతావరణం ఒకసారి ఎండలో పెరగడం వల్ల కొంచెం పంటకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని బట్టి మనం న్యూట్రిల్స్ కానీ ఏమైనా పెడుతుంటే మనకి మార్కెట్ ఇలాగా ఈల్డింగ్ ఇలా కూడా వస్తూ కంటిన్యూ ఈల్డింగ్. ప్రతిరోజు నేను క్రాప్ కటింగ్ చేస్తాను. రోజుకి 5 నుంచి 6, 7, 8 కూడా. స్టార్టింగ్ అయితే 8 ఇలా అయ్యేవి, ఇప్పుడైతే తగ్గాయి కానీ మళ్ళీ పెరుగుతాయి. ఎందుకంటే ఈల్డింగ్ బాగుంది. నెక్స్ట్ కూడా మనకి ఎప్పుడైతే ఈల్డింగ్ ఎంత ఉందో మనం పెట్టేసి ఇచ్చుకుంటే మనకి ఎరువులు గట్టిగా ఇస్తే 13-0-45-00-50 28-0 గ్రోమరు ఇలాంటివి ఇస్తే వాడికి కాయ ఏంటంటే మనకు సైజు పెరుగుతుంది. మనకి ఎప్పుడైతే సైజు పెరిగిందో మనకి ఎక్కువగా వస్తాయి కాయ. ఇప్పుడు ఇదే కాయ చిన్నదే, ఇది పెద్దదైంది, మనకి ఏంటంటే డబుల్ ఇన్కమ్ వస్తుంది. అది దీనిలో ఇన్కమ్ అంటే ఇప్పుడు దీనిలో నేను అనుకున్నది ఏమిటంటే 20 సెంట్లు వేసాను. ఇది 20 సెంట్లు. నా టార్గెట్ 1 లాక్ తీయాలనుకుంటా. ఎన్ని నెలల లోపు? 3 నెలల లోపు. 3 నెలల లోపు. 3 నెలలకి 1 లాక్. ఒక క్రాప్ మీద మినిమం రీచ్ అవ్వాలి. అది రీచ్ అయితే మనకి ఒక అనుకున్నట్టు మనకి ఇంత అమౌంట్ అని మనం ఫిగర్ అనుకున్నాం. ఆ అమౌంట్కి మనం కష్టపడి జాగ్రత్తగా చేయాలి. అర్థమైంది. అంటే యావరేజ్గా మీరు నెలకి ఎంత, మొత్తం అన్ని పంటల నుంచి ఎంత రాబడి మీకు వచ్చే అవకాశం ఉంటుందండి? అది చెప్పలేమండి. ఒక్క దాంట్లో వస్తుంది. అవును, ఒక రోజు సంవత్సరం పరంగా చూసుకుంటారు. సంవత్సరం పరంగా కాకుండా ఇప్పుడు ఒక రోజుకి ఇన్కమ్ ఏంటంటే ఒక టమాటా ఒక 10 కేట్లు అయ్యాను. అవును, ఇప్పుడున్న మార్కెట్ 300 ఉంది, అది 3000 వస్తుంది. కాకర 4 కవర్లు వేరే అది ఒక 2800, 2400 అవి వస్తాయి. ఒక 5 అయ్యాయి, ఇవి 700. అలాగే ఏంటంటే ఓవరాల్గా మనకు టోటల్ ఇన్కమ్ మీద ఇది ఒకటే కాకుండా మన ఆవులు ఉన్నాయి అన్నీ కలిపి చేసుకోవడం వల్ల ఒక 8000 నుంచి 10,000 ఇన్కమ్ రావచ్చు రోజుకి. 8,000 నుంచి 10,000 రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాప్ లీడ్లు తగ్గిన కూడా మన అమౌంట్ తగ్గుతుంటాయి. తగ్గినే మన టార్గెట్ ఏంటంటే పూర్తిగా ఒకేసారి పడిపోకుండా మినిమం 2,000, 3,000 కంటిన్యూగా వచ్చినట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకేసారి 1,00,000 వస్తుంది, 10 రోజుల్లో 1,00,000 వచ్చేయచ్చు. ఒకేసారి పడిపోయి జీరోకి వెళ్ళిపోకూడదు. మనకి ఏంటంటే ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే రోజువారీగా ఇన్కమ్ 2,000 నుంచి 3,000, 2,000, 1,000. మనకి ఏంటంటే ఆఖరికి మనం నిర్లక్ష్య పడిపోకుండా మనం ఎవరిదైనా ఉద్యోగానికి వెళ్తే 10,000, 20,000 జీతానికి వెళ్ళినట్టయినా సరే మనం కష్టపడింది మనకు రావాలి. అవును, అది కానీ కరెక్ట్గా కష్టపడితే మాత్రం మంచి రాబడి అయితే వ్యవసాయంలో అయితే ఉంది. తక్కువలోనే నాకు రోజుకి 10,000 నుంచి ఒక్కొక్క రోజు 20,000 కూడా వచ్చే రోజులు ఉన్నాయి, 10,000 వచ్చిన. టమాటే ఉంది మొన్న సీజన్లోనైతే రోజుకి 10 కేట్లు అవి. అవును, రోజు 10,000 వచ్చి. అవును, ఆ టైంలోనూ కాకరే, తర్వాత బీర, మొత్తం ఓవరాల్ 1 by 1 స్టెప్ బై స్టెప్ రావడం వల్ల ఏంటంటే ఒక్కొక్క రోజు 15,000, 20,000 వచ్చి. అలాగని ఓవరాల్ గా చూసుకుంటే నెలకు 3,000, రోజుకి 3,000 చూసుకుంటే నాకు 1,00,000 దగ్గర ఎంత వస్తుంది? 1,90,000 వస్తుంది మనకు. అది టార్గెట్. అది ఎక్కువ భారీగా పెట్టకుండా తక్కువలోను మా మిస్సెస్, నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడి మేము చేసుకుంటాను. మా సొంత ఫార్మింగ్ కాబట్టి. అంటే మీరైతే తక్కువ ల్యాండ్ లోనే మీరు కష్టపడుతుంటే రోజుకు 10,000 వరకు మీరు రోజుకు 10,000 పెట్టుబడులు అవ్వచ్చు. పెట్టుబడి ఏంటంటే దీనికి ఆల్రెడీ స్టార్టింగ్ ఇప్పటికి 32,000 అయింది పెట్టుబడి. స్టార్టింగ్ ఈ స్టేజ్కి వస్తేప్పటికి మన క్రాప్ కటింగ్ కాడి నుంచి మనకు ఆ అమౌంట్ పోగా మనకు అది ఒకటే కాదు కదా, 2 క్రాపులు చేస్తాం. ఇంకా ఒకసారి పెట్టుబడి పెట్టామంటే 2 క్రాప్ల వరకు మనకి తర్వాత నెక్స్ట్ పంట కాకరే, లేదంటే కుకుంబరం ఏదో ఒకటి వేస్తుంటాం. లేదంటే మొత్తం తీసాం అనుకుంటే కర్బూజా చేస్తాను. ఈ పందిర్లు అవి తీసేస్తే మల్చింగ్ ఎలా ఉంది కాబట్టి మళ్ళీ కర్బూజా చేసాం అనుకోండి, అట్లీస్ట్ ఎలా లేదనే 3 టన్నులు 4 టన్నులు అవుతుంది. మినిమం రేటు 15 రూపాయలు చూసుకోండి అంటే 15,000 వేసుకుందాం. మనకి పెట్టుబడి లేదు కదా. అవును, అది. ఫైనల్ గా ఎవరైనా ఈ వ్యవసాయ రంగంలోకి వద్దాం అనుకుంటే మీ తరపున వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి? సలహాలు ఏంటంటే కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకుంటే ఎవరికి కూడా, ఎవరైనా సరే
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అవని కానీ పార్ట్నర్స్ అవ్వచ్చు కానీ చెయ్యాలనుకుంటే స్టార్టింగ్ నుంచి పెట్టుబడి పెడుతున్నాం అంటే ఊళ్ళో దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పనిచేస్తే మంచి సీడ్ ఎవరికైనా ఏ పంట గురించి ఎవరికైనా తెలిసి ఉంటే వాళ్ళే సలహా తీసుకొని చేసుకుంటే, లేదంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అలానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ వ్యవసాయం చేసినా సరే మెయిన్ ఏంటంటే సీడ్ ఎంపిక మాత్రం చాలా ముఖ్యం. ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సీజన్లో ఖరీఫ్, రబీ, ఖరీఫ్ ఏదైనా సరే ఆ సీజన్ పెట్టి ఏ సీడ్ అయితే ఎంపిక చేసుకుంటున్నామో దాన్ని పెట్టే పంట రిజల్ట్ కూడా ఉంటుంది. అవును. అదొకటి. కొన్ని వరల్డ్ కంపెనీలు ఉన్నాయి, నేషనల్ కంపెనీలు ఉన్నాయి, మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో ఏ సీడ్ కావాలంటే ఆ సీడ్ ఇప్పుడు టమాటో ఉంది 40 డిగ్రీ తట్టుకుంటుంది, 42 degrees. అలా ఏంటంటే ఒక్కొక్క సీడ్ ఒక ఎండను తట్టుకునేది ఉంటుంది, వర్షాన్ని తట్టుకునేది, మంచుని తట్టుకునేది. ఆ సీడ్ ఎంపిక చేసుకుంటే వ్యవసాయంలో రాణింపు ఉంది, నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. అది మనం శ్రమతోనే ఉంటుంది. ఏదైనా ప్లాన్ ప్రకారం చేసుకుంటే కూడా మనం దిగుబడి అయితే ఎక్కువ అతికి దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం కాయలు కూడా క్వాలిటీ ఇవ్వాలంటే ఈ క్వాలిటీ ఇవ్వాలనుకునే మనం ఏం చేద్దాం అనుకున్నా సరే క్వాలిటీ పరంగా చూసుకుంటే మనం జాగ్రత్తగా చేసుకొని ఎట్ని పెట్టుబడి పచ్చి రొట్ట ఎక్కువ వాడుకుంటే దానివల్ల మనకి ఫెర్టిలైజర్స్ ఎక్కువ పడవాలి. అవును. భూమి కూడా పడవదు, ఎర్రలు నత్రజని అట్లా ఇప్పుడు ఆల్రెడీ కవర్ కింద చూస్తే ఎక్కువ అవే ఉంటాయి. మనకు కావాల్సింది భూమిని పాడు చేసుకోకుండా, అలాగని అతిగా మోతాదు మీద యూరియాలు, డిఏపీలు వాడేయకూడదు. అవును. అది. థ్యాంక్ యూ అండి, మీరు చాలా టైం ఇచ్చిన నాకు అవకాశం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.